హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ మ్యాథ్స్ మెటీరియల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఈరోజు మనం చూస్తున్న టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్ పైన ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాటిని సాల్వ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి అని కొంచెం బేసిక్ కాన్సెప్ట్ చూసామండి ప్రీవియస్ వీడియోలో శాతాల పైన. నౌ మన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాటిని మనం సాల్వ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి అని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టూ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 25% and 20% less than third number. Two numbers are respectively 25% and 20%, 25 and 20% less than a third number. What percent is the first number of the second? What percent is the first number of the second? ఓకే, తెలుగు నెంబర్లు చూడండి. రెండు నెంబర్లు అనేవి మూడవ నెంబర్ కంటే, రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 25 మరియు 20% తక్కువగా ఉన్నాయంట. మూడవ సంఖ్య కంటే 25 మరియు 25%, సారీ 25, 20, 25, 20% తక్కువగా ఉన్నాయన్నాడు. సో మొదటి సంఖ్య అనేది రెండవ సంఖ్యలో ఎంత శాతంగా మనకి చెప్పాలన్నాడు. సో ఆన్సర్ అనేది ఏ విధంగా చూద్దామంటే, సొల్యూషన్ అంటే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, మూడు నెంబర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటి, మళ్ళీ మనకి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, టూ నెంబర్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 25% and 20% లెస్ దాన్ థర్డ్ నెంబర్ అన్నాడు. అంటే థర్డ్ నెంబర్ ఏదో తెలిస్తేనే మనకి సెకండ్ నెంబర్ ఆ ఫస్ట్ నెంబర్ మనం డిసైడ్ చేయొస్తుంది. ఎందుకంటే ఈ రెండు నెంబర్లు కూడా దీనికంటే తక్కువ ఉన్నాయి కాబట్టి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ నెంబర్ని 100%గా తీసుకుంటున్నా, 100%గా కన్సిడర్ చేస్తున్నా. 100%గా కన్సిడర్ చేస్తే ఫస్ట్ నెంబర్ 25% లెస్ అన్నాడు. 25% లెస్ అంటే 75% ఉంటుంది, అంతే కదా, 75% ఉంటుంది. సెకండ్ నెంబర్ ఈజ్ 20% లెస్ అంటే 80%గా ఉంటుంది. అయితే ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్లో ఎంత శాతంగా కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ను ఎంత శాతంగా తెలుసుకోవాలి. మనకి సెకండ్ నెంబర్లో తెలుసుకుంటున్నాం. ఇన్ సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ అని చెప్పేసి క్వశ్చన్. అంటే ఇప్పుడు సెకండ్ నెంబర్ 80, 75 ఫైండ్ అవుట్ చేయాల్సింది 75. 80లో 75, ఇన్ 80 75 ఇస్ హౌ మచ్ పర్సెంటేజ్ అని చెప్పేసి క్వశ్చన్. మనకి ఎందులో అడుగుతున్నాడు 80, దేనిని అడుగుతున్నాడు 75ని. సో పర్సెంటేజ్ అనుకోవాలి కాబట్టి ఇంటూ 100, 24 జా 25 జా 75 5 జా 350, 375 by 4 3 9 4 9 జా 36, 4 9 జా 36, 36 again 15 means 4 3s are 12, 3047s are 28, 5s are 93.75%. 93.75%. ఓకే, ఇది మన ఆన్సర్. మనకి ఆప్షన్స్లో కూడా ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక సెకండ్ క్వశ్చన్ చూస్తే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 80% ఆఫ్ నెంబర్ యాడెడ్ టు 80% ఆఫ్ నెంబర్ 80% ఆఫ్ నెంబర్ యాడెడ్ టు 80 అన్నాడండి. 80% ఆఫ్ నెంబర్ యాడెడ్ టు 80 అంటే 80కి ఒక సంఖ్య యొక్క 80%ని కలిపితేనంట ఇట్ గివ్స్ సేమ్ రిజల్ట్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే సేమ్ వాల్యూ వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో చూసామండి, 80%కి సేమ్ నెంబర్ కావాలి అని అంటే, సేమ్ నెంబర్ ఇన్ ద సెన్స్ ఫుల్ పర్సెంటేజ్ కావాలి అని అంటే మనం కలపవలసిన పర్సెంటేజ్ ఎంత అండి, 20% మనం కలపాలి. యాక్చువల్గా యాడ్ చేయాల్సిన వాల్యూ ఎంత, 20%ని యాడ్ చేయాలి. మనకి దేనికి యాడ్ చేశాడు, యాక్చువల్గా 80% వాల్యూని 80కి యాడ్ చేశాడు. యాడ్ చేస్తే ఏమవుతుంది, 400 వచ్చింది. 80%కి 20% కలిపితే ఆ నెంబర్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, 80%కి సమ్ 80 వాల్యూని కలిపితే 100 వాల్యూ వచ్చింది, 100% వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు 80%కి మనం 20% కలిపితేనే 100% రావాలి. కానీ మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు, 80%కి 80ని కలుపుతున్నాడు. అంటే 20% వాల్యూ ఏమని ఇచ్చినట్టు, మనకి 100 అని ఇచ్చాడు. 20% వాల్యూ 100 అయితే మనకి అడిగింది ఏంటి, సారీ 20% వాల్యూ 80 అయితే, అంటే 20% వాల్యూ మనకి 80 అన్నట్టే కదా. 20% వాల్యూ 80 అయితే మనకు కావాల్సింది ఏంటి, 100% వాల్యూ కావాలి. 100% అంటే 20 నుంచి 100 రావాలంటే ఇంటూ 5 చేస్తాం.
20 నుంచి 100కి రావాలంటే ఇంటూ 5 చేస్తాం. సేమ్ అలానే ఆన్సర్ రావాలంటే ఇంటూ 5 చేయండి. 80 ఇంటూ 5 400. 400 అనేది మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. 400లో 80% అంటే ఎంత అండి? 320. 400లో 80% అంటే ఎంత అండి? 24 25 అంటే 4/5 అనేది ఫ్రాక్షన్ అవుతుంది. 80% అంటే 4/5. 5 1 5 8 5 8 84 320. 320కి 80ని కలిపితే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది అన్నాడు. 320కి మళ్ళీ 80ని కలిపితే మళ్ళీ 400 వస్తుంది కదా, మళ్ళీ 400 వస్తుంది. అంటే సంఖ్య యొక్క 80% విలువకి 80ని కలిపితే మళ్ళీ అది సంఖ్య వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆ సంఖ్య అడిగితే మనకి 400 అవుతుంది. ఆప్షన్ ఏంటి అక్కడ వచ్చేసి? థర్డ్ వన్ ఇస్ ద ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి out of two numbers 40% of greater number is equal to 60% of smaller number. If the smaller number is 150 then the greater number is dash అని అన్నాడు. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే అవుట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడండి. 2 నెంబర్స్లో 40% ఆఫ్ గ్రేటర్ నెంబర్. సమ్ ఈ గ్రేటర్ నెంబర్ అనేది గ్రేటర్ నెంబర్ అండ్ లెస్సర్ నెంబర్ అనుకుంటున్నాను. గ్రేటర్ నెంబర్ అనేది ఏమన్నాడు? సమ్ ఎక్స్ అనుకుంటున్నాను నేను, ఇది వై అనుకుంటున్నాను అండి. క్వశ్చన్ ఏమన్నాడు? మళ్ళీ వచ్చేసి 2 నెంబర్స్ 40% ఆఫ్ ది గ్రేటర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ ది స్మాలర్ నెంబర్. దీని యొక్క 40% వాల్యూ దీని యొక్క 60% వాల్యూకి ఈక్వల్ అవుతుంది అన్నాడండి. ఎక్స్ ఇంటూ 40% అంటే మనకి ఫ్రాక్షన్ తెలుసు కదా. 40% అంటే ఫ్రాక్షన్ ఎంత అండి? 2/5. 2/5 ఎక్స్ ఇంటూ 2/5 ఇన్ ద సెన్స్ 40% అన్నట్టండి. వైలో 60%కి ఈక్వల్ అన్నాడు. 60% అంటే 3/5. 60% అంటే 3/5కి ఈక్వల్ అన్నాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈస్ 150, సమ్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 150 అయితే మనకి అడుగుతున్నది ఏంటి? 2x ఈజ్ ఈక్వల్స్ టు 3y అయితే x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చండి? మన రేషియో వచ్చేసి 3:2గా మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు x ఈజ్ టు y అనేది 3:2గా వచ్చింది. ఇప్పుడు మనకి అడుగుతున్నాడు ఏంటి? ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అన్నాడు? 150 అన్నాడు. సమ్ వచ్చేసి ఎంత అన్నాడండి? 150 అన్నాడు. x ప్లస్ y చేస్తే 150 రావాలి. మనకి ఇక్కడ ఉన్న పార్ట్స్ ఎంత అండి? 5 పార్ట్స్కి 150 అయితే మనకి లార్జ్ నెంబర్ అడిగాడా స్మాల్ నెంబర్ అడిగాడా? గ్రేటర్ నెంబర్ అన్నాడు. గ్రేటర్ నెంబర్ ఎంత ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్ ఉంది. 3 పార్ట్స్కి అంటే 5 ఇంటూ 30 చేస్తే 150 వచ్చింది. 3 ఇంటూ 30 చేస్తే 90 వస్తుంది. ఓకే, సింపుల్గా చూడండి ఒకసారి. గ్రేటర్ వాల్యూ అండ్ లెసర్ వాల్యూ అన్నాడు. ఎక్స్ వై అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటున్నా. గ్రేటర్ వాల్యూ యొక్క 40% వాల్యూకి లెసర్ వాల్యూ యొక్క 60% వాల్యూకి ఈక్వల్ అన్నాడు. అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు 3y వచ్చింది బై సాల్వింగ్ దిస్ మెథడ్ని. అంటే x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 3:2 అవుతుంది. 3:2 అనేది 3:2 అంటే 3 పార్ట్స్ 2 పార్ట్స్ టోటల్ కలిపితే 5 పార్ట్స్ అవుతుంది. కానీ సమ్ ఏమన్నాడు? 150 అన్నాడు. సమ్ ఆఫ్ దోస్ 2 పార్ట్స్ అంటే ఏమన్నాడు? 150 అని చెప్పేసి ఇచ్చాడు. 150 అయితేనంట ఎక్స్ ప్లస్ వై వాల్యూ 150 అయితే అంటే 2 పార్ట్స్కి ఎంత అండి? 3 + 2 5 అవుతుంది కదా. అంటే 5 పార్ట్స్కి 150 అయితే మనకి లార్జ్ నెంబర్ అడిగాడు. 3 పార్ట్స్ తీసుకుంటున్నా. ఇన్ కేస్ ఆఫ్ లెస్సర్ నెంబర్ అంటే 2 పార్ట్స్కి 2 ఇంటూ 30 చేస్తున్నా. 2 ఇంటూ 30 చేస్తే 60 అనేది లెస్సర్ నెంబర్ అవుతుంది. అంటే ఇప్పుడు 90 + 60 150 అవుతుంది. ఓకే, అంటే మనకి అడిగింది ఏంటి? యాక్చువల్గా 90. అక్కడ ఆప్షన్ ఏంటి మనకి? ఇప్పుడు 90 అనేది ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్వశ్చన్ ఏమన్నాడు? A dozen pairs of socks quoted at rupees 180 are available at discount 20% అన్నాడు. అంటే 180 రూపీస్ అనేది ఎంఆర్పి అనుకోవాలి. ఇక్కడ 20% అనేది డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఆ 20% డిస్కౌంట్ ఇస్తూ ఎన్ని పేర్స్ ఆఫ్ సాక్సెస్ ఇస్తున్నాడు? 12. డజన్ పేర్స్ ఆఫ్ అంటే 12 పేర్స్ ఆఫ్ సాక్సెస్ ఇస్తున్నాడు. అయితే హౌ మెనీ పేర్స్ ఆఫ్ సాక్సెస్ కెన్ బి బాట్ ఫర్ 48 రూపీస్కి? అంటే 180 రూపీస్ పెడితే 20% డిస్కౌంట్ ఇస్తాడు. ఒక డజన్ సాక్సెస్ వస్తాయి.
అదే వీడు ఏమంటున్నాడు, జస్ట్ 48 రూపీస్ పెడితే ఎన్ని సక్సెస్ వస్తాయని చెప్పేసి, ఎన్ని పేర్స్ ఆఫ్ సక్సెస్ వస్తాయని మనకి క్వశ్చన్ చేస్తున్నాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 180లో 20%ని తీసేయాలి, డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా. ఆ డిస్కౌంట్ తీసేస్తే యాక్చువల్ అంటే వాడు మనకి ఇచ్చే రేటు మన బార్గెన్ చేశాక మనకి ఎంతైతే రేటు అగ్రీ అవుతుందో ఆ రేట్ అనేది మనకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా, 20% తీసేస్తే 80% వాల్యూ తెలుసుకుంటే అయిపోతుంది కదా. మనం అంటే వాల్యూ అనేది మనకి 100% కడతలేము. మనం ఏం చేస్తున్నాం, 20% తగ్గించి జస్ట్ 80% ఆఫ్ కాస్ట్ని మనం పే చేస్తున్నాం. 80% అని అంటే మనకి భిన్నం ఎంత అండి, ఫ్రాక్షన్ ఎంత, 4/5. 4/5, 5 1s 5 3s 15, 5 6 30, 36 4s 144. అంటే 144 రూపీస్ పెడితే మనకి ఎన్ని సక్సెస్ వస్తున్నాయి, 144 రూపీస్కి 12 పేర్స్ ఆఫ్ సక్సెస్ని మనం తీసుకోవచ్చు, 12 పేర్స్ మనం బై చేయొచ్చు. బట్ 144 రూపీస్ ఇవి మన వీడి దగ్గర ఎంత ఉన్నాయి, 48 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఎంత అమౌంట్ రావాలి అన్నాడు, ఎంత అమౌంట్ అనేది రావాలన్నాడు. ఇప్పుడు 12 to 12 చేస్తే 12 into 12 చేస్తే 144 అండి. అంటే 48 రావాలి అని అంటే ఇంటూ 12 ఏ నెంబర్కి చేయాలి తెలియదు కదా. అంటే 48/12, ఇప్పుడు 12 to 12 అంటే 144 అవుతుంది. ఇక్కడ సమ్ ఏదో నెంబర్ ఉంటే ఇంటూ 12 చేస్తే 48 అని చెప్తాం మనం. బట్ ఇక్కడ నెంబర్ నుంచి మనం రిటర్న్ వెళ్ళాలంటే 48/12 ఏమవుతుంది, 4 అని చెప్పి చేయొచ్చు. ఇక లేదు అని అంటే 144 రూపీస్కి 12 పేర్స్ ఆఫ్ సక్సెస్ అయితే 48 రూపీస్కి హౌ మచ్ అని చెప్పేసి అని 12 1s 12 12s 12 1s 12 4s 4 పేర్స్ ఆఫ్ సక్సెస్ అనేది మనకి పొందవచ్చు. ఇప్పుడు 48 రూపీస్ అనేది మనం చేసినప్పుడు సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 180 రూపీస్ పైన 80% ఉందో అనుకుంటున్నా. వై 80% అని అంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే మనం పే చేయాల్సింది ఎంత, 80% ఆఫ్ కాస్ట్ని మనం పే చేస్తున్నాం. అంటే పే చేయాల్సింది 144. 144ని ఎన్ని పేర్స్ వస్తున్నాయి, 12 పేర్స్ వస్తున్నాయి. అంటే 48 రూపీస్కి ఎన్ని వస్తాయి, 4 పేర్స్ వస్తాయి. ఈ 4 పేర్స్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా చేయొచ్చు ఎప్పుడు టేబుల్స్ మీద పర్ఫెక్ట్గా గ్రిప్ ఉన్నప్పుడు. సరే సార్ మాకు కొంచెం లేదు అని చెప్పేసి ఏం చేస్తారు, 144 రూపీస్కి 12 పేర్స్ అయితే 144 రూపీస్కి 12 పేర్స్ అయితే 48 రూపీస్కి హౌ మచ్ అని చెప్పేసి అని ఈక్వేషన్ రాసుకున్నారు అనుకోండి, ఫ్రాక్షన్ కన్వర్ట్ అవుతుంది. ఫ్రాక్షన్ నుంచి మనకి 4 పేర్స్ ఆఫ్ సక్సెస్ అనేది వస్తాయి. ఇది మన 4th క్వశ్చన్. ఇక 5th క్వశ్చన్ వచ్చేసి, మీకు మేము చెప్పే క్వశ్చన్స్ అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను అండి. ఇంకా డెప్త్గా చెప్పడానికి మేము ట్రై చేస్తున్నాం, డెప్త్ క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం. ఎన్టీపీసీకి ఆయన ఆర్ఆర్బీ సంబంధించిన గ్రూప్ డి లెవెల్లో అయినా ఎస్ఎస్సి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ లెవెల్ అయినా కూడా క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడు అని చెప్పేసి గ్యాదర్ చేస్తూ మీకు క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ మనకి ఒక టాపిక్ స్టార్ట్ చేసిన వెంటనే ఇన్ కేస్ నేను ఆ డెప్త్ లెవెల్కి వెళ్ళాను అనుకోండి, ఒక బిగినర్ ఉన్నాను అనుకోండి, అంటే ఒక కాంపిటేటర్ లెవెల్లో అప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చెప్పాలి, ఇది ఇంత టఫ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అప్పుడే డిసప్పాయింట్ అవుతారు, అప్పుడే ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేయలేకపోతారు. సో అందుకని చెప్పేసి నేను వాళ్ళ ఉద్దేశంగా పెట్టుకొని బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్ క్వశ్చన్స్ అనేది వాళ్ళకి ప్రాక్టీస్ అవుతున్నటువంటి తర్వాత వాళ్ళు ఆ క్వశ్చన్స్ చేయగలుగుతారు. మీరు కొంచెం ప్రాక్టీస్ ఉన్నప్పుడైనా కూడా ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో అందుకని చెప్పేసి కొంచెం సింపుల్ క్వశ్చన్స్ అని చెప్పేసి మీరు డిసప్పాయింట్ కాకండి. ఎవరైతే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, ఇది జస్ట్ ఎవరి కోసం, బిగినర్స్ కోసం అని చెప్పేసి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పుడే కొంచెం వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారో వాళ్ళ కోసం చేస్తున్న వీడియోస్ అండి. ఓకే, ఇక ఈ వీడియోస్ని మీరు తప్పకుండా షేర్ చేయండి అందరికీ. ఎందుకు అని అంటే ఇది మేము ఏదో మనీ పర్పస్లో చేస్తున్న వీడియోస్ మాత్రం కాదు, మేము ఒక ఆర్గనైజేషన్ లాగా అంటే ఒక సోషల్ ఓరియంటెడ్ లాగానే చేద్దామని చెప్పేసి అనుకున్న వీడియోస్ అండి. సో దీన్ని మీరు అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే మాకు రెస్పాన్స్ బాగుందని చెప్పేసి మాకు ఇంకా చేయడానికి ఒక ఉత్సాహం అనేది దొరుకుతుంది. సో అందరు సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్, నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయనేది మీకు క్వశ్చన్స్లోనే మీరు చూడండి. ఓకేనా, ఇక 5th క్వశ్చన్కి వచ్చేసి, వాట్ ఈస్ టు బి యాడెడ్ టు 15% ఆఫ్ 160 సో దట్ ద సమ్ మే బి ఈక్వల్ టు 25% ఆఫ్ 240. అంటే 15% ఆఫ్ 160కి సమ్ ఏదో ఒక నెంబర్ని కలిపితేనంట, అంతే కదా. 15% ఆఫ్ 160కి సమ్ ఏదో ఒక నెంబర్ని కలిపితే, 5th క్వశ్చన్, 15% ఆఫ్ 160కి సమ్ ఏదో ఒక నెంబర్ని కలిపితే మనకి ఏ వాల్యూ వస్తుంది అన్నాడు, 240లో 25% ఆఫ్ 240 రావాలన్నాడు. 25% ఆఫ్ 240 అనేది రావాలి. అంటే
15% ఆఫ్ 160కి సమ్ ఒక వాల్యూ కలిపితే ఈ వాల్యూకి ఈక్వల్ కావాలి అన్నాడు. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూ ఎంతో తెలియాలి కదా. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది 240లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 25% వాల్యూ అనుకుంటున్నాం. 25% అంటే మనకి ఫ్రాక్షన్ ఎంత 1/4 60 అనేది వస్తుంది అన్నట్టు. 4 1s 4 60s కాబట్టి 60 రావాలి. మనకి రావాల్సిన ఆన్సర్ ఎంత 60. ఇప్పుడు మనం అసలైన క్వశ్చన్కి వెళ్దాం. 15% ఆఫ్ 60 అని అంటే 160 అని అంటే 15% ఫ్రాక్షన్ ఎంత అండి 160 ఇంటూ 15% అంటే 3/20 20 1s 20 28s 160 28s 160 8 3s 24 8 3s 24. ఇప్పుడు 24కి ఎంత వాల్యూ కలిపితే 60 వస్తుంది 36 కలిపితే 60 వస్తుంది కదా. 36 కలిపితేనే మనకి 60 వస్తుంది. అంటే మనం కలపాల్సిన నెంబర్ ఎంత 36. మనకి ఆప్షన్ ఏమవుతుంది అక్కడ 36 అనేది వస్తుంది. క్వశ్చన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనలైజ్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు సమ్ నెంబర్ నుంచి, అంటే ఒక నెంబర్ నుంచి కొంత వాల్యూని తీసేస్తే ఇట్స్ డిక్రీజ్డ్ టు 80% అనొచ్చు, ఇట్స్ డిక్రీజ్డ్ బై 80% అనొచ్చు. డిక్రీజ్డ్ 2 అనేది ఒక మోడల్ అవుతుంది, డిక్రీజ్డ్ 2 అనేది ఒక మోడల్ అవుతుంది. ఆ డిక్రీజ్డ్ బై డిక్రీజ్డ్ 2 ఆ 2 కాన్సెప్ట్స్ దగ్గర అంటే తెలుగు వాళ్ళకి ఏ విధంగా అంటే ఒక సంఖ్యలో నుంచి కొంత విలువని తీసివేస్తే 20% విలువ తగ్గింది అనొచ్చు, 20%కి తగ్గింది అనొచ్చు. ఆ 20%కు ఒక చిన్న కూతోని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. అలాంటి క్వశ్చన్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఆ క్వశ్చన్స్ని మనం అనలైజ్ చేయడం వస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. క్వశ్చన్లో 90% ఆఫ్ ఆన్సర్ ఉంటుంది, బట్ ఆ క్వశ్చన్లో మన ఆన్సర్ని వెతకాలి. ఓన్లీ ఆన్సర్ కోసం కాకుండా క్వశ్చన్లో ఎక్కడో ఆన్సర్ ఉంది, ఆ ఆన్సర్ కీ పాయింట్ ఏందని చెప్పేసి కీ పాయింట్ దొరకబడితే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా. ఎనీ క్వశ్చన్ అర్థమెటిక్లో నాట్ ఓన్లీ శాతాలు పర్సెంటేజెస్ అండి, మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా క్వశ్చన్లోనే మీకు కీ పాయింట్ ఉంటుంది. ఆ కీ పాయింట్ని మీరు దొరికారంటే ఆటోమేటికల్లీ లాక్ని ఓపెన్ చేయొచ్చు, అంటే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. 6th క్వశ్చన్ వచ్చేసి ఇది 5th వన్. అంటే 15% ఆఫ్ 160కి సమ్ ఒక వాల్యూ కలిపితే వాడు ఇచ్చిన క్వశ్చన్ నేను రాస్తున్నాం, పెద్దగా చేంజ్ ఏం చేయట్లేదు. 15% ఆఫ్ 160కి సమ్ ఒక వాల్యూని కలిపితే 25% ఆఫ్ 240 వాల్యూ రావాలన్నాడు. అంటే 25% ఆఫ్ 240 వాల్యూ రావాలి అని అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 25% ఆఫ్ 240 వాల్యూ తెలియాలి. ఓకే. అంటే 240లో 25% అంటే 25% అంటే మనకి ఫ్రాక్షన్ ఎంత 1/4. 1/4 అంటే 60. అంటే 240 ఇంటూ 1/4 అంటే 60. అంటే 60 వాల్యూ రావాలి, 60 అనేది మనకి రావాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 160లో 15% తెలుసుకుంటున్నాం. 15% అంటే 3/20. 160 ఇంటూ 3/20 చేస్తే 24 అండి. 24కి ఏ వాల్యూ కలిపితే 60 వస్తుంది, 36 కలిపితే 60 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 36 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ వచ్చేసి 4th వన్ అండి. 6th వన్లో 4th వన్. ఓకే, 36 అనేది 4th వన్. ఇక 6th వన్ వచ్చేసి ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఈజ్ 25,000. ఇది చాలా కేర్ఫుల్గా వినండి క్వశ్చన్ని. ఇది మనకి కొంచెం క్రిటికల్గా ఫీల్ అవుతారు, బట్ సింపుల్ ఆన్సర్ అండి. వాడు మనకి కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడని ఒక లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే వాడు మన కన్ఫ్యూజన్ ఈ విధంగా చేస్తాడా అని చెప్పేసి అని క్వశ్చన్ అందరూ ఏ విధంగా అనుకుంటారు ఆ మెథడ్లో చేద్దాం, తర్వాత మనం చేసే మెథడ్లో మనం చేద్దాం. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈజ్ 25,000. 1/5 ఆర్ ఫీమేల్ అండ్ రెస్ట్ ఆర్ ఫీమేల్స్ అన్నాడు. అండ్ 1/5 ఆర్ ఫీమేల్ అండ్ రెస్ట్ ఆర్ మేల్స్ అన్నాడు. 5% ఆఫ్ మేల్స్ అండ్ 40% ఆఫ్ ఫీమేల్స్. 5% ఆఫ్ మేల్స్ అండ్ 40% ఆఫ్ ఫీమేల్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అన్నాడు. వాట్ పర్సెంట్ ఆన్ ది హోల్ ఎడ్యుకేటెడ్ అన్నాడు. వాట్ పర్సెంట్ ఆన్ ది హోల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అన్నాడు. అంటే మొత్తం జనాభా పైన ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, జనరల్గా అందరూ కూడా మనకి క్వశ్చన్ని 25,000 ఇచ్చే కానీ ఆ 25,000ని పట్టుకొని వస్తూ ఉంటారు. సో 25,000ని జనరల్గా ఇప్పుడు మేల్కి రావాలి, ఫీమేల్కి చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి 1/5 ఆర్ ఏమన్నాడు 1/5 ఆర్ ఫీమేల్స్ అన్నాడు. సో ఫస్ట్ ఫీమేల్స్ అనుకుంటున్నా. 25,000 ఇంటూ 1/5, ఎందుకంటే వాడు 1/5 ఇచ్చాడు కాబట్టి 1/5 చేస్తున్నా. 5 1s 5 5s అంటే 5,000 ఫీమేల్స్ అయితే 5,000 అంటే 20,000 ఏమో ఎవరు అవుతారండి, మేల్స్ అవుతారు.
రెస్ట్ ఆర్ మేల్సే కదా, 20,000 అవుతారు. ఇక్కడ 20,000 మేల్స్లో మనకి నెక్స్ట్ ఏమన్నాడు, మేల్స్లో 5% అండ్ ఇందులో 40%, ఫీమేల్స్లో 40% అన్ఎడ్యుకేటెడ్ అన్నాడు. అంటే ఇప్పుడు 20,000లో 5% ఎంతో కనుక్కోవాలి. 5% అంటే 5/100 5/100 చేస్తున్నా. 2 zeros కి క్యాన్సిల్. 200 × 5 అంటే 1000 అండి. వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ మేల్స్లో అన్ఎడ్యుకేటెడ్. ఇక ఫీమేల్లో 5,000 ఉన్నారు కదా, 5,000లో 40%, 2 zeros క్యాన్సిల్ అయితే 2,000 ఎవరండి, అన్ఎడ్యుకేటెడ్ 2,000 వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అనే పీపుల్స్ అంట టోటల్గా ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది అండి, టోటల్గా 3,000. 1,000 + 2,000 అంటే టోటల్గా 3,000 అన్ఎడ్యుకేటెడ్ 3,000 ఉన్నారు. మనకు కావాల్సిందండి ఎడ్యుకేటెడ్ టోటల్ పర్సెంటేజ్ రూపంలో కావాలి. ఎడ్యుకేటెడ్ ఎవరవుతారు, ఇప్పుడు 25,000లో 3,000 అన్ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేటెడ్ అక్షరాస్యత కలిగిన వారు ఏమవుతారండి, 22,000 అవుతారు. 22,000 అనేది 25,000లో హౌ మచ్ పర్సెంటేజ్ అని చెప్పేసి అని క్వశ్చన్ మనకి. 2 zeros గెట్ క్యాన్సల్, 0 గెట్ క్యాన్సల్. 25 4s 8s 200, మళ్ళీ అగైన్ 25 8s 200, అంటే టోటల్ 88% అని చెప్పేసి అని క్వశ్చన్. ఇప్పుడు ఇదంతా చేయాలి ప్రాసెస్ని. ఇప్పుడు మేల్స్ ఫీమేల్స్ ఈ నెంబర్ పట్టుకుంటే ఇదంతా రాద్ధాంతం ఉంటుంది. ఇవన్నీ ఏం కాకుండా వాడు ఇక్కడ మనకి క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ నెంబర్ని మనకి మెన్షన్ చేశాడు. ఎందుకంటే ఆ నెంబర్ని పట్టుకొని మనం వెళ్తూ ఉంటాం, టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్కి టైం అనేది సరిపోదు. ఒక క్వశ్చన్కే 2 minutes 3 minutes టైం కేటాయిస్తే మనకి 30 seconds క్వశ్చన్ చేయాల్సిన ఎగ్జామ్లో 2 minutes అంటే రఫ్గా 6 questions, 4 questions 6 questions అనేటివి మనకి స్కిప్ చేసుకోవాల్సిన ఛాన్సెస్ వస్తాయి. అక్కడ సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంటుంది అక్కడ. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా, 1/5 ఆర్ ఫీమేల్ అన్నాడు. 1/5 ఫీమేల్ అంటే 5లో 1 part ఫీమేల్, టోటల్ 5 ఉంటే 1 part ఫీమేల్ అన్నాడు. అంటే మిగిలిన 4 parts ఎవరు అన్నట్టు, మేల్స్ అన్నట్టే కదా. 5లో 1 part ఫీమేల్స్ అంటే టోటల్ పార్ట్స్ అనేది 5 అయితే 1 part అనేది ఫీమేల్ అయితే మిగిలిన 4 parts ఎవరు ఉండాలి, మేల్స్ ఉండాలి. వీటిని శాత రూపంలో వస్తున్నా. 100% అనేది టోటల్ పాపులేషన్. 4/5 అంటే ఫ్రాక్షన్ మీకు తెలుసు, 80%కి 4/5గా రాస్తాం. 1/5 అంటే ఫ్రాక్షన్ ఉంటే తెలుసు, 20% అని రాస్తాం. 20% అని రాస్తాం. ఇప్పుడు 80%లో ఎంతమంది అండి అన్ఎడ్యుకేటెడ్, 5% కదా. 80 × 5/100 మళ్ళీ, ఎందుకంటే ఇక్కడే చేస్తున్నా. 0 గెట్ క్యాన్సల్, 5 1s 5 2s 8/2 అంటే 4% ఎవరు ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఎవరు 20లో 40%, 2 zeros క్యాన్సల్, 2 4 8, ఇక్కడ 4 ఇక్కడ 8, 4 + 8 12 అనేది ఎవరు అన్ఎడ్యుకేటెడ్. ఇక్కడ 4 అన్ఎడ్యుకేటెడే, 4 అనేవాళ్ళు అన్ఎడ్యుకేటెడే, ఇక్కడ 8 అనేవాళ్ళు కూడా అన్ఎడ్యుకేటెడే. అంటే ఓవరాల్గా 4 + 8 అంటే 12 అనేది కూడా అన్ఎడ్యుకేటెడే. 12 అన్ఎడ్యుకేటెడ్ అయితే టోటల్ పాపులేషన్ 100, 12% అనేది అన్ఎడ్యుకేటెడ్ అయితే 88% ఎడ్యుకేటెడ్. 88% ఎడ్యుకేటెడ్ అంటే 100% మైనస్ 12% చేసేస్తే 88% ఎడ్యుకేటెడ్. మనము ఈ నెంబర్ని పట్టుకుంటే లెంతీ అవుతుంది. ఇవి ఇచ్చిన ఫ్రాక్షన్స్ని పట్టుకొని పర్సంటేజ్ చేస్తే సింపుల్గా ఆన్సర్ అనేది అయిపోతుంది. ఈ విధంగా చూడాలి. 5లో 1 part అనేది ఫీమేల్ అయితే 5లో 4% వాళ్ళు రిమైనింగ్ ఎవరు అవుతారండి, మేల్స్ అవుతారు. ఈ మేల్స్ని ఫీమేల్స్ని పర్సంటేజ్ రూపంలో రాస్తే 20% అంటే 20%, 1/5 అంటే 20%, 4/5 అంటే 80%. 80%లో అగైన్ 5% అంటే 4, 20%లో అగైన్ 40% అంటే 8, 4 + 8 అంటే 12 అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. మనకి ఎడ్యుకేటెడ్ కావాలంటే 100 - 12 చేస్తే 88 ఎడ్యుకేటెడ్. ఇది సింపుల్ వేలో చేయాల్సిన లాజిక్. అంటే ఈ క్వశ్చన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. దీన్ని పట్టుకొని వెళ్తే మనకి ఆన్సర్ అనేది లెంతీ అవుతుంది. ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు అనే థాట్ మీకు రావాలి. అప్పుడే మనకి టైం అనేది సేవింగ్ అవుతుంది. ఓకే, అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే గివెన్ A is 50% more than C and B is 25% more than
లార్జర్ దాన్ సి అన్నాడు, అగైన్ సి అన్నాడు అండి. రెండు కూడా సి కంటే ఎక్కువనే ఉంటాయి. సి ఏ అనేది ఏంటి, సి కంటే 50% ఎక్కువ ఉండాలి, బి అనేది 25% ఎక్కువ ఉండాలి. అంటే మనకి మ్యూచువల్గా కంపల్సరీ కావాల్సింది ఏంటి, సి వాల్యూ కావాలి. ఓకే, దెన్ ఏ ఇస్ వాట్ పర్సెంట్ లార్జర్ దాన్ బి అన్నాడు. బి కంటే ఏ అనేది ఎంత ఎక్కువ ఉంటుందని క్వశ్చన్ అన్నాడు. చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అండ్ సికి ఇచ్చాడు, ఏ అండ్ సికి. అంటే ఇందులో మనకి సి కంటే 50% ఎక్కువ అన్నాడు. సి కంటే 50% ఎక్కువ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి, సి వాల్యూ తెలియాలి. సి ఎంత అండి, 100%. వీడు 50% అంటే 150% అవుతాడు. ఇది 100 అయితే ఇది 150% అవుతుంది. ఓకే, దీన్ని మనం నిష్పత్తిలో రేషియోస్లో రాస్తే 53 52 53 52. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి అనుకోండి. సెకండ్ వన్ B/C కదా, B/C. B/Cలో ఏమన్నాడు, సి కంటే 25% ఎక్కువ ఉండాలన్నాడు. అంటే సి 100 అనుకుంటే అగైన్ బి ఏమవుతుంది, 125 అవుతుంది. అంటే 25 5 25 4 25 5 25 4. ఓకే, అంటే ఇప్పుడు B/C కూడా ఏమవుతుంది, 5:4 అవుతుంది. ఇప్పుడు మనము A/B/C రాయాలి వాస్తవానికి. ఓకే, A/B/C రావాలి. ఇలా ఎప్పుడు రాస్తాము, ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ A/B ఉండి ఇక్కడ B/C ఉంటాయి. అంటే ఇక్కడ సెకండరీ వన్ B ఉండి ఇక్కడ ప్రైమరీ వన్ B ఉన్నప్పుడు మాత్రమే A/B/C రాయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ రెండింటిలో కామన్ ఉన్నది ఏంటి, సి ఉంది. దీన్ని ఏం చేస్తున్నా, C/Bగా కన్వర్ట్ చేస్తున్నా, 4:5గా అవుతుంది. C/Bగా రాస్తే 4:5గా అవుతుంది. నెక్స్ట్ వన్, దీన్ని కూడా ఏం రాస్తున్నా, A/C/Bగా కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఇక నిష్పత్తి అనుపాతాలు వచ్చినప్పుడు మనము తెలుసుకుందామండి. A/C C/B చేసినప్పుడు 3:2 అండ్ అగైన్ 4:5. 3 4s 12, 4 2s 8, 5 2s 10, 2 6s 2 4s 2 5s 6:4:5. 6:4:5. 6:4:5. ఇప్పుడు మనకు అడుగుతున్నది ఏంటి, ఏ అనేది బి కంటే ఎంత ఎక్కువ ఉందో అన్నాడు. అంటే ఎంత శాతం ఎక్కువ ఉందో అన్నాడు, 5. ఎంత ఎక్కువ ఉందండి, 1 part ఎక్కువ ఉంది, 100% అనుకుంటున్నా. 5 1s 5 20s 20% ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 20% ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఇది ఎప్పుడు మనము జనరల్గా 100% అనుకొని 150% అనుకొని ఇలా చేస్తే 3:2 అని చెప్పేసి అని ఇక్కడ ఒక స్టెప్ ఎక్కువ వస్తుంది. సో ఈ స్టెప్స్ని మనం కంజెక్షన్ చేసుకోవడానికి, అంటే తగ్గించుకోవాలి అని అనుకుంటే సింపుల్గా ఏం చేస్తున్నానంటే, వాడు అక్కడ 50% ఎక్కువ అన్నాడు కదా, 50% ఎక్కువ అని అంటే 100కి 50% కలిపితే ఎంత అండి, 150%. యాక్చువల్గా 50% అంటే ఎంత, 1/2. ఎక్కువ అంటే కలుపుతున్నాడు అన్నట్టే కదా, 2 + 1 ఎంత, 3/2. అంటే A/Cలో ఏ వాల్యూ ఎక్కువనా సి వాల్యూ ఎక్కువనా, మనకి సి కంటే ఏ ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఏ ఈజ్ 50% మోర్ దెన్ సి అన్నాడు. అంటే సి కంటే ఏ ఎక్కువ ఉండాలి. ఈ రెండు వాల్యూస్లో 3/2 వాల్యూస్లో ఏది ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది, సి 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, 25% మోర్ దెన్ అన్నాడు. 25% మోర్ దెన్ అన్నాడు. 25% అంటే యాక్చువల్ ఎంత, 1/4. 4 + 1 ఎంత, 5. 5/4 అని రాసుకోవచ్చు, 5/4 రాయొచ్చు. ఇది ఏం రాస్తున్నా ఇప్పుడు, B/Cగా రాయాలంటే సి కంటే 25% ఎక్కువ అని అంటే పెద్ద వాల్యూ ఎంత ఉండాలి, 5 ఉండాలి. చిన్న వాల్యూ ఎంత ఉండాలి, 4 ఉండాలి. ఇవి మీకు ఎప్పుడు ఫ్రాక్షన్స్ని ఈజీగా చేయడం వచ్చినప్పుడే డైరెక్ట్గా 3:2 5:4గా రాస్తాం. ఇక A/C 3:2 అయితే, అండ్ ఇక్కడ కూడా మనకి ఏముండాలంటే C/B ఉండాలండి. A/B B/C ఉంటే మనం చేస్తాం, A/B/C అని రాస్తాం. బట్ ఇక్కడ ఏముంది, మనకి A/C ఉంది, B/C ఉంది, B/C ఉంది. నేనేం చేస్తున్నా, C/Bగా కన్వర్ట్ చేస్తున్నా. C/Bగా కన్వర్ట్ చేస్తే 4:5 అవుతుంది. 4:5 అవుతుంది. ఇప్పుడు A/C/Bగా రాస్తే 3 2s 12, 4 2s 8, 5 2s 10, 2 5s 2 4s 2 6. ఏ వాల్యూ 6 అయితే బి వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, బి కంటే ఏ అనేది ఎంత శాతం ఎక్కువ ఉంటుంది అన్నాడు. హౌ మచ్ పర్సంటేజ్ ఏ ఈజ్ మోర్ దెన్ బి అన్నాడు. అంటే బి కంటే 1 part ఎక్కువ ఉంది, ఫ్రాక్షన్స్లో వస్తే 1 part ఎక్కువ ఉంది. బి అనేది 5 parts, పర్సంటేజ్ కావాలంటే 100.
20% ఎక్కువ ఉందని చెప్పేసి అని చెప్పొచ్చు. 20% ఎక్కువ ఉందని మనం చెప్పొచ్చు. ఇది 6th వన్. ఓకేనా అండి? ఇది మనం ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం మీరు నిష్పత్తి అనుపాతం వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఈ స్టెప్ కూడా లేకుండా మనం చెప్పొచ్చు. బట్ ఇప్పుడు నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్ చెప్పలేదు కాబట్టి ఈ స్టెప్ మనం చెప్తున్నాము. ఎలా చెప్పొచ్చు డైరెక్ట్ అని అంటే 3:2 అండ్ 4:5 కదా. ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ సి, ఇక్కడ సి. ఇది సి వాల్యూయే, ఇది సి వాల్యూయే. సి వాల్యూ ఒకవేళ ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ని మనం రాయొచ్చు. సి వాల్యూ ఈక్వల్ కావాలంటే 2ని మనం దేంతో మల్టిప్లై చేయండి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 2ని మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తున్నాం. 2తో మల్టిప్లై చేస్తే 2 3 6, 2 2 4. 6:4, 4:5. 6:4:5గా మనం డైరెక్ట్ రాయొచ్చు. ఇది ఎప్పుడు కొంచెం ప్రాక్టీస్ అయినప్పుడు. ఓకేనా? సో అప్పటి వరకు కూడా మనం ఇదే మెథడ్లో కొంచెం వెళ్దాము. తర్వాత మనం నిష్పత్తి అనుపాతము, రేషన్ ప్రపోర్షన్స్ చెప్పినప్పుడు ఆ మెథడ్లో అవి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? 20% అవుతుంది. ఆప్షన్ వచ్చేసి 4th వన్. ఓకే, నెక్స్ట్ 8th వన్ అండి. క్వశ్చన్ ఏమన్నాడు? వన్ నెంబర్ ఈస్ 25% మోర్ దాన్ అనదర్ నెంబర్. వన్ నెంబర్ ఈస్ 25% ఆఫ్ అనదర్ నెంబర్ అన్నాడు. అంటే ఒక నెంబర్ అనేది 25% మరొక నెంబర్ యొక్క 25% విలువకి సమానం అవుతుంది అన్నాడు. ఓకే, ద లార్జర్ నెంబర్ ఈస్ 12 మోర్ దాన్ ది స్మాలర్. అంటే చిన్నదానికంటే పెద్దది 12 ఎక్కువ ఉంటుందంట. అది ఓకే. దెన్ ద లార్జర్ నెంబర్ ఈజ్ అన్నాడు. సో చూద్దాం. 8th వన్. నాకు క్వశ్చన్ ఏమన్నాడు మళ్ళీ ఒకసారి చూడండి. వన్ నెంబర్ ఈస్ 25% ఆఫ్ అనదర్ నెంబర్ అన్నాడు. ఒక నెంబర్ అనేది మరొక నెంబర్లో 20% ఉంటుంది అన్నాడు. ఓకే, ద లార్జర్ నెంబర్ ఈస్ 12 మోర్ దాన్ స్మాలర్. అంటే స్మాలర్ నెంబర్, పెద్ద ఉన్న నెంబర్ అనేది చిన్నదానికంటే 12 విలువలు ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఓకే, దెన్ ద లార్జర్ నెంబర్ ఈస్. ఓకే, చూద్దాం. ఇప్పుడు 25% అన్నాడు. సమ్ ఎక్స్ వాల్యూ, సమ్ వై వాల్యూ, స్మాలర్ నెంబర్, లార్జర్ నెంబర్ అనుకుంటున్నాను. స్మాలర్ నెంబర్ అనేది లార్జర్ నెంబర్లో 25% అన్నాడు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఇంటూ 25% చేస్తే 25% అంటే మనకి ఏం చేస్తాం? 1/4 అని రాయొచ్చు. 1/4 వస్తే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు 1:4 అవుతుంది. అంటే 1:1/4, 1:4గా రాయొచ్చు. ఇక్కడ మనకి వై అనేది లార్జర్ నెంబర్ అనుకున్నాం, ఎక్స్ అనేది స్మాలర్ నెంబర్ అనుకున్నాం. ఇక్కడ 4 కంటే ఎన్ని పార్ట్స్ తక్కువ ఉందండి? 3 పార్ట్స్ తక్కువ ఉంది. అదే వై అనేది ఎక్స్ కంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉంది? 3 పార్ట్స్ ఎక్కువ ఉంది. 3 పార్ట్స్ ఎక్కువ ఉన్నందుకు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. 3 పార్ట్స్ ఎక్కువ ఉన్నందుకు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది? ద లార్జర్ నెంబర్ ఈజ్ అన్నాడు. లార్జర్ నెంబర్ అంటే మనకి వై కదా. వై యొక్క వాల్యూ ఎంత, ఎన్ని పార్ట్స్ ఉన్నది? 4. 3 1s 3 4s 4 4s 16. 16 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, మళ్ళీ చూడండి. సింపుల్గా మనకి ఏమడుగుతున్నానంటే ఒక నెంబర్ అనేది మరొక నెంబర్లో 25%గా ఉంటుందన్నాడు. అంటే ఒక ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అనుకుంటున్నాను. మనకి ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ యొక్క 25% అంటే ఇది మనకి 100 అని తెలిస్తే ఇది 25% అని మనం చెప్తాం. అంతే కదా? ఇది 100 అని తెలిస్తే ఇది 25% అని చెప్తాం మనం. దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? యాక్చువల్గా దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 75% ఎక్కువ ఉంది కదా. 25 నుంచి 100 రావాలంటే ఎంత ఎక్కువ ఉంది అన్నట్టు? 75% ఎక్కువ ఉంది. అంటే 75% ఎక్కువ ఉన్నందుకు తేడా ఎంత ఉంది? 12 తేడా అనేది ఉంది. 12 డిఫరెన్స్ అనేది ఉంది. మనకు కావాల్సింది 100% కాబట్టి 100 రాస్తున్నా. 25 3s 25 4s 3 1s 3 4s 4 4s 16. ఇది మన ఆన్సర్ అవుతుంది. సింపుల్గా పర్సంటేజెస్ అనేది ఏ విధంగా రాస్తున్నాను? ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్లో 25% అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ నెంబర్ అనదర్ నెంబర్ ఏంటి అన్నాడు? 100% అని తీసుకుంటే 25% అంటే 25 అవుతుంది. అంటే లార్జర్ నెంబర్ అనేది స్మాలర్ నెంబర్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 75% ఎక్కువ ఉన్నట్టే కదా. సో 70% వాల్యూ 12 అయితే, అంటే ఎందుకంటే వాడు తేడా అనేది 12 అని ఇచ్చాడు కాబట్టి 12గా తీసుకుంటున్నా. 75% వాల్యూ 12 అయితే 100% వాల్యూ మనకి లార్జర్ నెంబర్ కాబట్టి 100% వాల్యూ. ఇన్ కేస్ స్మాలర్ నెంబర్ అంటే 1% వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? ఇది 16 ఆన్సర్. ఇది ఇలా చేయాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇక్కడ కూడా డైరెక్ట్ చేయొచ్చు. 1:4 అని తీసేసుకుంటే ఫస్ట్ పార్ట్ 1 అని చెప్పేసి సెకండ్ పార్ట్ 4 అని తీసేసుకుంటే అక్కడ కూడా ఆన్సర్ అనేది సింపుల్గా అయిపోతుంది.
సో చూడాలి మనం క్వశ్చన్ టు క్వశ్చన్ అనేది మనం చేసుకోవాల్సిన అనలైజింగ్ అనేది తేడా ఉంటుందండి. కంపల్సరీ చేంజ్ చేయాలి. మనం అనలైజ్ చేసుకోవడంలోనే ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, ఇక 9th వన్ వచ్చేసి ఈ క్వశ్చన్ని మీరు చేసి ఆన్సర్ మాకు రేపు కామెంట్లో చెప్పండి. ఓకేనా. క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ యూనివర్సిటీ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్, 3 సబ్జెక్ట్స్ని చదువుతున్నారు. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. లాంగ్వేజ్ ఈజ్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో 2:4:9. 2:4:9. సైన్స్ సబ్జెక్ట్ 2 మెంబర్స్ ఉంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ 4 మెంబర్స్ అంటే లాంగ్వేజెస్ 9 మెంబర్స్ ఉన్నారని మనకి మీనింగ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, 20% అండ్ అగైన్ 40% రెస్పెక్టివ్లీ. అంటే సైన్స్ వాళ్ళని 10% ఇంక్రీజ్ చేస్తున్నాడు, మ్యాథ్స్ వాళ్ళని 20% ఇంక్రీజ్ చేస్తున్నాడు, లాంగ్వేజ్ వాళ్ళని 40% ఇంక్రీజ్ అవుతున్నారు. అయితేనంట కొత్తగా ఏర్పడే నిష్పత్తి ఉంటుంది కదా, దట్స్ ద రేషియో. ఆ రేషియో ఎంత అని చెప్పేసి అని మనకి క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఆప్షన్ ఏంటి అని చెప్పేసి అని మీరే సాల్వ్ చేసి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టేసి ఆన్సర్ని మీరు తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేస్తాము. ఓకేనా. ఇక ఈరోజు శాతాలు టాపిక్ మొత్తం ఏమిటి కాదండి, ఈరోజు టాపిక్ అనేది ఏంటండి. మన నెక్స్ట్ క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ తెలిసినట్లయితే ఆ ఆన్సర్ని మన కామెంట్ రూపంలో చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసామండి. ఆ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ జాయిన్ అయ్యి అందులో మీరు క్వశ్చన్స్ని అడిగినట్లయితే మేము వాటికి ఆన్సర్స్ని మేము రెస్పాన్స్ ఇస్తాము. ఓకేనా. కామెంట్లో మీ ఆన్సర్ మాత్రం తెలియజేయండి. మీ వీడియో నచ్చినట్లయితే, కాన్సెప్ట్స్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు మీ రెస్పాన్స్ అనేది మాకు తెలియాలి అని అంటే మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని మాకు తెలియాలంటే మీ కామెంట్స్ అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ కామెంట్స్ని పక్కా మీరు తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.